హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను సాయి. సమర్థనలు కారణాలు ఏమున్నా సరే పాకిస్తాన్ను చీల్చెన్నడే అవకాశం ఉండి అర్ధాంతరంగా కాల్పుల విరమణ అంగీకరించడం పట్ల మోడీ మీద దేశం మొత్తం ఒక అసంతృప్తి ఖచ్చితంగా కనపడుతుంది. ఆపరేషన్ సింధూర్ ప్రకటించి ఉగ్రవాద స్థావరాల మీద భీకర దాడి చేసేంత వరకు మోడీ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే అమెరికా ట్రంప్ చెప్పగానే సీజ్ ఫైర్కి అంగీకరించాడో ఇప్పుడు ఒక్కసారిగా మోడీ ఇమేజ్ మైనస్లోకి వచ్చేసింది. ఛాన్స్ దొరికింది కదా అని కాంగ్రెస్ క్యాంప్ అప్పట్లో ఇందిరాగాంధీ అమెరికాను ఎలా ఎదిరించారో, ఆమె ఎంతటి ఐరన్ లేడీయో వివరిస్తూ బీజేపీని కొంచెం ఎరగటన పడేస్తున్నారు. నిజానికి ఎప్పటి సమీకరణలు అప్పటివి. అప్పటి వాటిని ఇప్పటి వాటిని మనం పోల్చలేం కదా. అప్పటి సిచ్యువేషన్స్ వేరు. 1971 యుద్ధ సమయంలో ప్రపంచంలో ఒక ప్రచన్న యుద్ధం నడుస్తుంది. రష్యా ఫుల్ సపోర్ట్. ప్రతిపక్షంలో వాజ్పేయి వంటి రాజనీతిజ్ఞుడు, కొంచెం పరిణితి ఉన్న నేత ఉన్నారు. ఇప్పుడు ఏం వద్దులేండి. అప్పట్లో ఆర్మీ చీఫ్ శామ్ బహదూర్, రియల్ టైగర్. సో అప్పటి సమీకరణాలు వేరు. పైగా చేతికి చిక్కిన 1,00,000 మంది పాక్ జవాన్లను బేషరతుగా ఎందుకు విడిచిపెట్టిందనే విమర్శలు ఉన్నాయి కదా. అప్పుడు పీఓకేని స్వాధీనం చేసుకుంటే ఈ రోజుకి తలనొప్పులు ఉండేవి కాదు కదా. ఇప్పుడు మోడీ తన తుపాకీ కింద పడిన కారణాలు సమర్థించగా కన్విన్సింగ్గా చెప్పుకోలేని వైఫల్యం కూడా కాంగ్రెస్కి ఇతర వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది. కౌంటర్ లేదు బీజేపీ నుంచి, ఏం చెప్పాలో తెలియట్లేదు. నిజానికి అప్పట్లో ఇందిరా ఐరన్ లేడీకి ఎందుకు పేరు తెచ్చుకుంది తెలుసా మీకు? యుద్ధం గెలిచినందుకు కాదు, పాకిస్తాన్ నిలువ చీల్చినందుకు కూడా కాదు. ఆమె నడిబొడ్డును నిలబడి, అమెరికా నడిబొడ్డును నిలబడి మీ పెత్తనం ఏందిరా అని గర్జించినందుకు. అప్పట్లో అమెరికాను వ్యతిరేకించి చీపోరా అంటాం మామూలు విషయం కాదు. ఆ విషయంలో మాత్రం ఇందిరాను అభినందించాలి. ఇండియా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలు తలదూచితే అమెరికా నోరు మూసుకొని కూర్చోదు. ఇండియాకు తగిన గుణపాఠం చెప్తామని రిచర్డ్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడు బెదిరించాడు. దానికి ఇండియా అమెరికాను స్నేహితుడిగా మాత్రమే పరిగణిస్తుంది, యజమానిగా కాదు. తమ భవితవ్యాన్ని లిఖించుకోగల శక్తి ఇండియాకు ఉంది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసని ఇందిరాగాంధీ భారత ప్రధాని హోదాలో బదిలిచ్చారు. వైట్ హౌస్లో ఇరు నేతల మధ్య జరిగిన ఫేస్ టు ఫేస్ సంభాషణలో ఇదొక చిన్న భాగం మాత్రమే. దీని తర్వాత జరగాల్సిన ఇండియా అమెరికా ప్రెస్ కాన్ఫరెన్స్ ఆమె ఏకపక్షంగా రద్దు చేశారు. ఇది ఆమెకే సాధ్యమైంది. అంతే టీవీతో ఆమె వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. వీడ్కోలు చెప్పేందుకు కారు వరకు వచ్చిన అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింజర్ ఇందిరాగాంధీ కారెక్కుతుండగా, మేడం అధ్యక్షునితో మీరు కొంత సహనంగా వ్యవహరించి ఉండాల్సిందని అనుకోవటం లేదా అని అడిగినప్పుడు, మీ సలహాకు ధన్యవాదాలు. ఒక అభివృద్ధి చెందిన దేశం ఆకృత్యాలపై పోరాడేందుకు తగినంత దృఢంగా నిటారుగా మా వెన్నెముక ఉంది. వేల మైళ్ళ దూరం నుండి ఏ దేశానైనా శాసించే రోజులు గతించాయని మేము రుజువు చేస్తామని ఇందిరాగాంధీ బదిలిచ్చారు. అలాగని హెన్రీ కిస్సింజర్ తన ఆత్మకథలో రాసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఆమె వాజ్పేయి కాల్ చేసి, ఓసారి అర్జెంటుగా రాగలరా, ఓ గంట సేపు ఏకాంతంగా చర్చలు, దేశ సార్వభౌమత్వ రక్షణ విషయంలో ప్రభుత్వం ఏమడిగినా సహకరిస్తామని వాజ్పేయి హామీ. ఒక ప్రతిపక్ష నేత ఏకంగా ఐక్యరాజ్య సమితిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఇప్పుడు ఊహించగలమా? అలాంటి నేత కదా ఇప్పుడు ఈ దేశానికి అవసరం. దీనికి సంబంధించి బీబీసీ ప్రతినిధి డొనాల్డ్ పాల్ ఏం చెప్తారంటే, ఇందిరాగాంధీ మీ రాజకీయ ప్రత్యర్థి కదా, అయినా సరే ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ ఐక్యరాజ్య సమితిలో మీరు సమర్థంగా దేశవాదన వినిపిస్తారా అని వాజ్పేయిని ప్రశ్నించాడు. దానికి వాజ్పేయి ఏం చెప్పారు తెలుసా? ఓ తోటలో గులాబీ ఉంటుంది, ఓ లిల్లీ కూడా ఉంటుంది, రెండు తామే అందమే అనుకుంటూ ఉంటాయి. అయితే తోట సంక్షోభంలో పడినప్పుడు మాత్రం మొత్తం తోట అందాన్ని కాపాడుకోవటానికి రెండు ఒకటిగా ఉంటాయి. తోటను కాపాడేందుకు ఈరోజు ఇక్కడికి వచ్చాను, ఇదే మా భారత ప్రజాస్వామ్యం అని వాజ్పేయి సమాధానం ఇచ్చారు. అమెరికా యుద్ధంలోకి పంపటం, రష్యా బరిలో దిగి చక్రం అడ్డువేయటం తెలిసిందే కదా. అమెరికా తన అక్కసంతా తీర్చుకుంది, ఆంక్షలు పెట్టింది, చమురు సరఫరా ఆపేసింది. అమెరికా పాకిస్తాన్కి పంపించిన ట్యాంకులను ధ్వంసం చేసిన ఇండియా అమెరికా పొగరును అణిచివేసింది. మా ట్యాంకులను ఎవరు ఏం చేయలేరనే ఆహాన్ని బద్దలు కొట్టింది ఇండియా. అమెరికా అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నమ్మదగిన దేశం కాదా? మరి అమెరికా మోడీ చెప్పగానే మోడీ కాడి వదిలేయటం ఏంటనేది దేశం ప్రశ్న. దురదృష్టం కొద్దీ దీనికి జవాబు కూడా దొరకటం లేదు.